ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు దాగున్నాయి. అందులో బ్లాక్ హోల్స్ కూడా ఒకటి. అసలు బ్లాక్ హోల్స్ అంటే ఏమిటి? ఇవి ఎలా పడతాయి? ఒకవేళ మనం బ్లాక్ హోల్స్లో పడిపోతే ఏం జరుగుతుంది? అండ్ అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఇంకా మన విశ్వంలో ఎన్ని రకాల బ్లాక్ హోల్స్ ఉన్నాయో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు అసలు బ్లాక్ హోల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు గ్రావిటేషనల్ పుల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మన విశ్వంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు మరొక వస్తువును ఆకర్షిస్తూ ఉంటుంది. లైక్ మన భూగ్రహం మనల్ని ఆకర్షిస్తున్నట్టు. భూమి మీద ఉన్నప్పుడు మనకి బాగానే ఉంటుంది, కానీ ఒక రాకెట్ మన భూమి ఆకర్షణ శక్తి నుండి బయటికి పోవాలంటే దానికి ఎంత ఎనర్జీ, ఎంత ఫ్యూయల్ కావాలో దాన్ని బట్టి తెలుస్తుంది భూగ్రహం యొక్క ఆకర్షణ శక్తి ఎంత స్ట్రాంగ్గా ఉందని. మన భూమి ఆకర్షణ శక్తి ఇంత బలంగా ఉంటే మరి మన భూమిని, ఈ సౌర కుటుంబాన్ని మొత్తం తన వైపు ఆకర్షించుకుంటున్న సూర్యుడికి మరి ఎంత ఆకర్షణ శక్తి ఉండాలి. అందుకే మన కళ్ళ ముందు కనిపించే వాటిలో సూర్యుడు అనే ఒక నక్షత్రం అత్యంత శక్తివంతమైనది కాబట్టి సూర్యుడిని మన వాళ్ళు దేవుడు అంటున్నారు. కానీ సూర్యుడి కంటే ఎంతో పెద్దగా, ఎంతో శక్తివంతమైన నక్షత్రాలు ఈ విశ్వంలో చాలానే ఉన్నాయి. కానీ వీటన్నిటినీ తలదన్నేవి ఈ విశ్వంలో మరొకటి కూడా ఉన్నాయి. అవే బ్లాక్ హోల్స్. సూర్యుడు కేవలం సౌర కుటుంబాన్ని మాత్రమే ఆకర్షించగలడు. సౌర కుటుంబాన్ని దాటి ఉన్న వాటిని ఆకర్షించలేడు, వాటిపైన ఎఫెక్ట్ చూపించలేడు. అలాగని మన సోలార్ సిస్టంలో ఎన్నో మెటీరియాట్స్ అండ్ కామెట్స్ వస్తుంటాయి. వాటి దిశను సూర్యుడు మార్చగలుగుతాడు, అంతేగాని వాటిని తనలోకి ఆకర్షించలేడు. కానీ బ్లాక్ హోల్స్ అనేవి అలా కాదు. దీని దరిదాపున ఉండే దేన్నైనా ఇవి ఆకర్షించుకుంటాయి. ఈవెన్ మన విశ్వంలో అత్యంత వేగంగా సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లైట్ని కూడా బ్లాక్ హోల్స్ తనలోకి లాగేసుకుంటాయి. అంటే దీని గ్రావిటేషనల్ పుల్ లైట్ స్పీడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ బ్లాక్ హోల్స్ ఎలా పడతాయో తెలుసుకుందాం. మనకు తెలుసు మన చంద్రుడు మన భూమి చుట్టూ తిరుగుతున్నాడని, మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని. అలాగే మన సూర్యుడు కూడా తిరుగుతున్నాడు ఒక గెలాక్సీ చుట్టూ, అదే మన మిల్కీవే గెలాక్సీ. మన గెలాక్సీ కూడా ఒక బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతుంది. ఆ బ్లాక్ హోల్ పేరే సాజిటేరియస్ ఏ. మీరు కాస్త గమనిస్తే మన గెలాక్సీ మధ్యలో ఒక సుడిగుండంలా ఉంటుంది. దానికి కారణం ఈ సాజిటేరియస్ ఏ బ్లాక్ హోల్. దీని చుట్టూనే మన మిల్కీవే గెలాక్సీలో ఉన్న కోట్లాది నక్షత్రాలు ఆకర్షించబడి తిరుగుతున్నాయి. దీన్ని బట్టి దాని శక్తి ఎంతలా ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒక నక్షత్రం మండుతుందంటే దానికి అర్థం దానిలో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ పేలి హీలియంగా మారుతున్నాయి కాబట్టి, అంటే అందులో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది కాబట్టి. ఇలా ఆ నక్షత్రాలు కొన్ని కోట్లాది సంవత్సరాల వరకు మండి అందులో ఉన్న హైడ్రోజన్ మొత్తం అయిపోతుంది. ఎప్పుడైతే నక్షత్రంలో హైడ్రోజన్ మొత్తం అయిపోతుందో అందులో న్యూక్లియర్ ఫ్యూజన్ జరగదు. దాంతో కోర్లో ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అతిపెద్ద నక్షత్రం దానికదే దగ్గరగా చేరుకుపోయి చిన్నగా మారుతుంది. దానివల్ల నక్షత్రంలో డెన్సిటీ ఎక్కువయ్యి అక్కడ ప్రెజర్ ఎక్కువగా ఏర్పడుతుంది. ఒక్కసారిగా ఆ నక్షత్రం పేలిపోతుంది. దానిని సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అని అంటారు. పేలుడు జరిగిన నక్షత్రం చిన్నదైతే అది న్యూట్రాన్ స్టార్గా మారుతుంది. ఈ న్యూట్రాన్ స్టార్కి విపరీతమైన డెన్సిటీ ఉంటుంది. ఎంతంటే 1 టీ స్పూన్ల న్యూట్రాన్ స్టార్ బరువు ఈ భూమి మీద సుమారు 10 మిలియన్ టన్నుల బరువు ఉంటుంది. లేదా పేలుడు జరిగిన నక్షత్రం పెద్దదైతే అది ఒక బ్లాక్ హోల్గా మారుతుంది. మన ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ 9.8 యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీగా ఉంటుంది. అదే ఒక బ్లాక్ హోల్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ఫినిటీగా ఉంటుంది. మరి ఇంత గ్రావిటీ ఉన్న బ్లాక్ హోల్లో మనం పడితే ఏమవుతుంది? ఒకవేళ మీరు బ్లాక్ హోల్కి దగ్గరగా వెళితే అసలు అక్కడ బ్లాక్ హోల్ ఉందన్న విషయం కూడా మీకు తెలియదు. ఎందుకంటే ఈవెన్ లైట్ కూడా బ్లాక్ హోల్ నుండి తప్పించుకోలేదు కాబట్టి మీకు అక్కడ ఏమీ కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ వస్తువు పైన లైట్ వేసినప్పుడు ఆ లైట్ ఆ వస్తువు పైన పడి రిఫ్లెక్ట్ అయ్యి మీ రెటీనా వరకు చేరినప్పుడే అక్కడ ఏముందో మీకు కనిపిస్తుంది. కానీ బ్లాక్ హోల్ లైట్ని మీ కంటి వరకు చేరకుండానే తనలోకి లాగేసుకుంటుంది. సో అక్కడ ఎలాంటి లైట్ ఉండదు కాబట్టి మీకు బ్లాక్ హోల్ కనిపించదు. అండ్ మీరు బ్లాక్ హోల్లోకి ఎంటర్ అవ్వగానే మీరు 0.000 మైక్రో సెకండ్స్లోనే చనిపోతారు. ఎందుకంటే అక్కడ ఉన్న గ్రావిటీ వలన. అయితే మీరు ఈ బ్లాక్ హోల్ నుండి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. మీరు లైట్ కంటే ఎక్కువ స్పీడ్తో ప్రయాణించవలసి ఉంటుంది. అంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించవలసి ఉంటుంది. ఇది ఎలాగో జరగని పని. సరే, ఇక బ్లాక్ హోల్లో ఏముంటుంది? బ్లాక్ హోల్ ఈ పేరులోనే ఉంది.
బ్లాక్ అని. ఇందులో మొత్తం బ్లాక్ మ్యాటర్ కలిగి ఉంటుంది. బ్లాక్ హోల్స్ లో 4 రకాలు ఉన్నాయి: స్టెల్లర్, సూపర్ మ్యాసివ్, ఇంటర్మీడియట్ అండ్ మైక్రో బ్లాక్ హోల్స్. సూర్యుడి కన్నా 3 రెట్లు పెద్దగా ఉన్న నక్షత్రాలు కంప్రెస్ అయ్యి బ్లాక్ హోల్ గా మారితే వాటిని స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అని అంటారు. అవి చిన్న పరిమాణాల్లో ఉన్నప్పటికీ చాలా శక్తివంతమైనవి. ఈ స్టెల్లార్ కన్నా చిన్నగా ఉన్నవి మైక్రో బ్లాక్ హోల్స్. ఇవి ఒక చోట కాన్స్టాంట్ గా ఉండకుండా వస్తూ పోతూ ఉంటాయి. దీని సైజ్ ఒక్కోసారి అణువంత కూడా ఉండవచ్చు. స్టెల్లార్ కన్నా పెద్దగా ఉన్న వాటిని ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్ అని అంటారు. అవి సూర్యుడు కంటే దాదాపు 100 నుండి 10,000 రెట్లు పెద్దవైన నక్షత్రాలు కంప్రెస్ అయ్యి బ్లాక్ హోల్స్ గా అయితే వాటిని ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్ అని అంటారు. ఆ తర్వాతే అసలైనవి వస్తాయి. వాటిని సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అని అంటారు. ఇవి సూర్యుడి కంటే 10 లక్షల రెట్లు పెద్దగా ఉంటాయి. ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ మన మిల్కీవే గెలాక్సీలో కూడా ఒకటి ఉంది. దాన్ని సాజిటేరియస్ ఏ అని అంటాం. మన మిల్కీవే గెలాక్సీని సుడిగుండంలా తిప్పేది అదే. ఆ బ్లాక్ హోల్ అంత పవర్ఫుల్ అయితే మనల్ని ఎందుకు తనలోకి లాగలేదని మీరు నన్ను అడగవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క బ్లాక్ హోల్ కి ఒక పరిమితి ఉంటుంది. అది ఆ పరిమితిలోకి వచ్చే వాటిని లాక్కోగలుగుతుంది. దీన్ని ఈవెంట్ హారిజన్ అని అంటారు. మనం బ్లాక్ హోల్ పక్కన నుండి వెళ్ళినా పర్లేదు, కానీ దాని ఈవెంట్ హారిజాన్ లోకి వెళితే అది మనల్ని లోపలికి లాగేసుకుంటుంది. మనం ఆ జోన్లో లేం కాబట్టే అది మనల్ని లాగట్లేదు. ఈ సాజిటేరియస్ ఏ బ్లాక్ హోల్ మన భూమి నుండి 26,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అయినప్పటికీ దాని ఆకర్షణ శక్తి వల్ల మనం దాని చుట్టూ తిరగబడుతున్నాం. సో బ్లాక్ హోల్స్ గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం దాని రేంజ్లోకి వెళ్ళనంత వరకు మనకు ఏ ప్రమాదం ఉండదు. వెళ్ళాక ప్రమాదం ఉందని తెలిసే లోపే మనం పోతాం. అలాగే ఈ విశ్వంలో ప్రతి ఒక్క వస్తువు లాస్ట్కి బ్లాక్ హోల్లో కలవాల్సిందే. సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ డైరెక్ట్ గా పుట్టవు. కొన్ని వందల బ్లాక్ హోల్స్ అని మెర్జ్ అయ్యి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ గా మారతాయి. అలాగే విశ్వంలో సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ కన్నా శక్తివంతమైనవి మరొకటి కూడా ఉండవచ్చు. సో కంక్లూజన్ ఏంటంటే ఈ విశ్వమే ఒక మాయ. ఈ మాయలో మనందరం బతుకుతున్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి గంటని ఆన్లో ఉంచండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.